సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో అనేది బేసిక్గా మనం ఎడోబ్ ఇలస్ట్రేటర్లో ఉన్న ఈ అపియరెన్స్ ప్యానల్ అనేది బేసిక్ కాన్సెప్ట్. మనకి రియల్గా వర్క్ చేసేటప్పుడు ఒక సర్కిల్కి 2-3 స్ట్రోక్స్ మనం యాడ్ చేయాలన్నప్పుడు జనరల్గా అంటే కోరల్ డ్రా కానీ ఫోటోషాప్లో కానీ ఏం చేస్తుంటారంటే ఒక సర్కిల్ డ్రా చేసి మళ్ళీ డూప్లికేట్ చేసుకొని కొంచెం సైజ్ తగ్గిస్తారు, మళ్ళీ ఇంకొక డూప్లికేట్ మళ్ళీ సైజ్ తగ్గిస్తారు. సో ఇది బేసిక్ ప్రాసెస్ అన్నమాట. కానీ ఈ అపియరెన్స్ ప్యానల్లో యూజ్ చేయడం కానీ మీకు కొంచెం ఐడియా ఉండుంటే మాత్రం ఇది ఒక ఆసమ్ టూల్ అన్నమాట. ఇది ఆసమ్ ప్యానల్. దీని ద్వారా మీకు మల్టిపుల్ స్ట్రోక్స్, ఒక ఆబ్జెక్ట్కి మల్టిపుల్ స్ట్రోక్స్, అలాగే మల్టిపుల్ ఫిల్స్, అలాగే ఫిల్స్తో పాటు ఈవెన్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఈవెన్ ఒకసారి యాడ్ చేసిన ఎఫెక్ట్ అది మేబీ 3D ఎఫెక్ట్ అవ్వచ్చు, లేదంటే ఫోటోషాప్ ఎఫెక్ట్ అవ్వచ్చు, లేదంటే ఇలిస్ట్రేటర్ ఎఫెక్ట్ అవ్వచ్చు. వాటిల్ని మీరు మళ్ళా తిరిగి ఎడిట్ చేయాలి అన్నప్పుడు కూడా మనం ఈ అపియరెన్స్ ప్యానల్ అనే దానిపైన డిపెండ్ అవ్వాలి. సో ఈ అపియరెన్స్ ప్యానల్ అనేది బేసిక్గా మీకు ఈ విండో మెనూలో షిఫ్ట్ F6 అనే షార్ట్ కట్ ద్వారా మనం దీన్ని యాక్సెస్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఈ యొక్క రైట్ సైడ్ ఉన్న ఈ ప్యానల్స్లో ఈ ఈ ఐకాన్ అని చూసారా? సో ఈ ఐకాన్ పైన క్లిక్ చేయడం ద్వారా కూడా ఈ పర్టికులర్ ప్యానల్ని మనం యాక్సెస్ చేయొచ్చు. సో ఒక న్యూ డాక్యుమెంట్ ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ప్రజెంట్ ఈ డాక్యుమెంట్లో ఎంటీ అంటే బ్యాక్గ్రౌండ్ వైట్ లేదు, ఇది ఎంటీ డాక్యుమెంట్. మరి దీంట్లో నేను ఒక ఏదో రెక్టాంగిల్, సర్కిల్, ఎనీథింగ్, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సింపుల్ రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. ప్రజెంట్ దీని యొక్క కలర్ వచ్చి రెడ్, ఇలా డ్రా చేస్తున్నాను అన్నమాట. సే దిస్ ఈజ్ మై రెక్టాంగిల్. దీని యొక్క స్ట్రోక్ ఎంత ఉంది అనేది ఇక్కడ మనం చూడవచ్చు. ప్రజెంట్ దీనికి 1 పాయింట్ స్ట్రోక్ ఉంది. నేను దీన్ని 5 పాయింట్ యాడ్ చేశాను. ఓకే, ఫైన్. మరి ఇంకొక స్ట్రోక్ యాడ్ చేయాలి అన్నప్పుడు దీన్ని కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేసి మళ్ళీ సైజ్ తగ్గించి మళ్ళీ సెంటర్ అలైన్ చేయడం. సో నంబర్ ఆఫ్ స్టెప్స్ ప్లస్ కాంప్లెక్సిటీ ఎక్కువైపోతుంది. సో దీనికి మనం ఈ అపియరెన్స్ ప్యానల్ అనే దానిపైన క్లిక్ చేసినప్పుడు ఈ ప్యానల్ని నేను ఇక్కడ డాక్ చేశాను. సో దట్ ఈ పక్కన ఉండడం వల్ల మనం ఈజీగా చూడొచ్చు. ఇక్కడ చూడండి, ప్రజెంట్ దీనికి స్ట్రోక్ ఉంది కానీ ఫిల్ అనేది లేదు. ఈవెన్ మీకు ఫిల్ కలర్ కావాలి అన్నప్పుడు కూడా ఇక్కడ నుండి మీకు నచ్చిన ఫిల్ కలర్ని ఇక్కడ నుండి మీరు దీనికి అప్లై చేయొచ్చు. ఓకే, ఫైన్. ఇది నేను ఒక గ్రే కలర్ అప్లై చేశాను. ఫైన్. ఇప్పుడు నేను దీన్ని ఈ కొలాప్స్ చేశాను. బట్ ఇప్పుడు ఈ బాటమ్ సైడ్లో 3 ఆప్షన్స్. ఒకటి యాడ్ న్యూ స్ట్రోక్, సెకండ్ న్యూ ఫిల్, థర్డ్ ఎఫెక్ట్. నెక్స్ట్ డిలీట్ చేయడం, మళ్ళీ క్లియర్ చేయడం, మళ్ళీ డూప్లికేట్ చేయడం. ఇది కామన్గా అన్ని ప్యానల్స్కి ఉండే కామన్ ఐకాన్స్ ఇవి. బట్ ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే ఈ అపియరెన్స్ ప్యానల్ యొక్క కంటెక్స్ట్ మెనూ. సో ఇక్కడ నుండి కూడా మీరు న్యూ స్ట్రోక్ యాడ్ అయిపోయింది. మరి కలర్ ఏది కావాలి? సే ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ కావాలి. మరి బ్లాక్ కనపడుతుందా అంటే కనపడట్లేదు. ఎందుకు అంటే రెండిటికి స్ట్రోక్ అనేది 5 ఉంది, అదొక రీజన్. సే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇప్పుడు నేను 20 చేశాను. ఇక్కడ చూడండి, ఈ స్ట్రోక్ అనేది రెడ్ కలరు ఈ బ్లాక్ కలర్ స్ట్రోక్లో మిడిల్లో ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని 30 చేస్తే ఇంకా మీకు క్లియర్గా చూడొచ్చు, లేదంటే దీన్ని 50 చేస్తున్నాను. ఇది. సో ఈ స్ట్రోక్ నేను ఇప్పుడు క్లిక్ చేసినప్పుడు ఇది మిడిల్ ఉంది. ఇన్ కేస్ మీకు బాటమ్ సైడ్ కావాలంటే ఇది ఈ స్ట్రోక్కి ఇది మిడిల్, ఇది ఎడ్జ్, ఇది బాటమ్. ఓకే, ఫైన్. ఇక్కడ నేను దీన్ని 10 చేస్తున్నాను. సో 10, ఫైన్. లేదంటే 20. మళ్ళీ ఇంకొక స్ట్రోక్ యాడ్ చేస్తున్నాను. ఈసారి దీనికి కలర్ వచ్చి బ్లూ ఇస్తున్నాను. దీన్ని 10 ఇస్తున్నాను. ఓకే, మరి 10. దీన్ని ఇప్పుడు మనం ఈ డాకింగ్ కూడా చేయొచ్చు, ఈ సెంటర్లో ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా చూడండి, ఇప్పుడు బేసిక్గా మీకు ఏదైనా ఒక సర్టిఫికేట్ బార్డర్స్కి వాటికి వీటిని యూజ్ చేసి చూడండి. ఇప్పుడు ఒక బ్లాక్ ఉంది, ఒక బ్లూ ఉంది, ఒక రెడ్ ఉంది. సో ఇలాగే టెక్స్ట్ కూడా ఇవ్వచ్చు కదా మీరు. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సింపుల్ ఒక 5 అనే లెటర్ తీసుకుంటున్నాను. ఈ 5 లెటర్ కూడా ఇవ్వచ్చు. ఈవెన్ 1 మినిట్, ఈ స్ట్రోక్, ఎనీథింగ్, ఇంకా ప్రాసెస్ అయితే సేమ్, బట్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మోర్ టైమ్ ఆన్ ఇట్. ఈ స్ట్రోక్ ఉంది, ఈ స్ట్రోక్ కూడా సేమ్ ఇలాగే యాడ్ చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇన్సైడ్ ఒక ఫిల్ కలర్ ఉంది, ఇంకొక ఫిల్ కలర్ కావాలి అన్నప్పుడు ఇక్కడ నుండి మళ్ళీ వేరే ఫిల్ కలర్ యాడ్ చేయొచ్చు. ఓకే, సో దీని ఒపాసిటీ మనం తగ్గించినప్పుడు సే ఒక 50. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కూడా మనం ఇక్కడ నుండి చూడొచ్చు. బట్ యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మనం ఫిల్స్ ఇచ్చేటప్పుడు ఒక రెడ్ దానిపైన బ్లూ ఇవ్వడం కంటే టెక్స్చర్స్ ఇవ్వడం అనేది బాగా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం హౌ టు యాడ్ మల్టిపుల్ ఫిల్స్
అనే దానిపైన చూస్తున్నాం. సో ఈ పర్టికులర్ వీడియో అనేది కంప్లీట్గా హౌ టు యాడ్ మల్టిపుల్ స్ట్రోక్స్ ఇన్ ఇలిస్ట్రేటర్ అనే దానిపైన చూసాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్యా ట్యూటోరియల్స్. స్టే ట్యూన్.